హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో వచ్చేసి చాలా చాలా బావుంటుందనమాట. బుద్ధగయ. సో, వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బుద్ధగయాలో అసలు ఏమేమి ఉన్నాయి, ఎన్నెన్ని టెంపుల్స్ ఉన్నాయి కూడా మొత్తం వచ్చేసి కవర్ చేశా అనమాట. చాలా చాలా బావుంటుంది. సో, మనం చిన్నప్పుడు ఏంటంటే మనం బుద్ధుడు గురించి చాలా బాగా చదువుకొని ఉంటాం కదా! సేమ్ అలానే ఉంటుందనమాట బుద్ధగయ కూడాను. సో, ఇది బుద్ధగయాకి లోపలికి వెళ్ళాలంటే బయటొచ్చేసి చాలా దూరంలో వచ్చేసి అది కట్టేసుంటారనమాట. సో, మనం లోపలికి వెళ్ళడానికి వెహికల్స్ అవి అలో ఉండదు. సో, లోపలొచ్చేసి అన్నీ చిన్న చిన్న ఆటోస్ ఉంటాయి కదా! ఎలక్ట్రిక్ ఆటోస్ ఉంటాయి. ఆటోస్‌లోనే మనం తిరగాలనమాట. లోపలికైతే వెహికల్ వెళ్ళేదానికి ఉండదు. ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. సో, మొత్తం చెక్ చేసిన తర్వాతే మనకైతే లోపలికి పంపిస్తారనమాట. సో, ఇవన్నీ కూడా వచ్చేసి లోపలికి వెళ్ళే దారనమాట. అంటే లోపలికి వెళ్ళే దారంటే చాలా దూరంలో ఉంటదనమాట గేట్ అనేది. ఇంకా లోపల ఇవన్నీ ఉంటాయి మనకైతే. సో, ఇక్కడొచ్చేసి ఒక ఆటో గనక మనం మాట్లాడుకున్నట్లయితే, సో, ఆటో వాళ్ళే వచ్చేసి మనకు మొత్తం ఒక 8 టెంపుల్స్ దాకా ఉంటాయండి లోపల. సో, అవన్నీ మనకొచ్చేసి చూపించుకొని, తిప్పుకొని వస్తారనమాట. సో, అక్కడ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో, ఇక్కడొచ్చేసి బయట అందరూ ఉన్నారనమాట కూర్చొని. అసలు లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుందండి. ఆ వాతావరణము, ఆ క్లైమేట్టు అసలు చాలా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అక్కడ వచ్చేసి అందరూ ఉదయాన్నే వాళ్ళ బట్టలుంటాయి కదా! బుద్ధుడికి ఉండేటటువంటి బట్టలు వేసుకొని చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా వచ్చేసి చాలా బాగా పూజ అనేది చేస్తారనమాట. అంటే పూజ అంటే వాళ్ళ దానిలో ఇలా ఉంటది కదా! అలా చేస్తారనమాట. సో, ఇది చూడండి ఎంత బావుందో. చాలా బావుంది కదా! టెంపుల్‌లాగా ఉంటుంది. సో, ఒక ఫస్ట్ టెంపుల్‌లో అయితే మొత్తం గోల్డే ఉంటుందనమాట బుద్ధుడిది. అక్కడికైతే మనకి కెమెరాస్ కానీ అస్సలు ఏమీ అలో ఉండవు. చూడండి ఇక్కడ ఇలా ఉంది కదా! ఎంత బావుందో గదా! చూసేదానికి. అసలిక్కడ పిల్లలుంటారండి. చాలా ముద్దుగా ఉంటారు. అసలు వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళలో ఆ నడవడిక, అసలా మొత్తం గురువుల దగ్గర ఇంత బావుంటారా పిల్లలన్నట్టు ఉంటుంది. సో, 3 సింహాలంటారు కదా! ఇవి అసలా ఎలా చెక్కారో ఏంటోనండి. అద్భుతంగా ఉంది బుద్ధగయ అయితే. అసలు ఇంత ఇదిగా ఉంటుందా అని చెప్పేసి ఎక్కడ బుద్ధుడికి పెద్దగా అనిపించలేదు కానీ, ఇక్కడ ఈ టెంపుల్స్‌లో మాత్రం అసలు ఎంత బావుందంటే అంటే ఇక్కడొచ్చేసి బుద్ధుడు పుట్టిన ప్లేస్ అంట. సో, అందుకని ఇక్కడ తనకి టెంపుల్స్ అయితే చాలా చాలా బావున్నాయి. రకరకాలు వాళ్ళు కట్టారనమాట. ఎప్పుడో పాతకాలపు కట్టడాలు గదా! అసలు ఎంత అందంగా కట్టారంటే అంత అందంగా కట్టారండి. అక్కడికి వెళ్ళి చూస్తేనా అసలు ఎంత బావుంటుందంటే ఆ గ్రీనరీ కానీ మొత్తం చూడండి. అస్సలు ఎంత బావుందో తెలుసా? చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోయేలాగుంది కదా! ఆ లైటింగ్ కానీ, ఆ బుద్ధుడు దగ్గర కానీ, సో, చుట్టూ వచ్చేసి చూడండి డిజైన్‌లాగా మొత్తం అంటే బుద్ధుడు గురించే అనమాట. చిన్నతనం నుంచి పెద్ద వరకు అసలు తను ఎలా ఉన్నారు, ఏంటి అని చెప్పేసి మొత్తం చిత్రరూపకంగా మొత్తం ఏసేసుంటారనమాట. అసలవి చూస్తూ ఉంటే కళ్ళు చెదిరిపోతాయండి. అసలెంత బావుంటుందంటే ఇలా కూడా చేస్తారా అన్నంత ఇదిగా ఉంటుంది. సో, వాతావరణం పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అసలు మనమైతే ఏం మాట్లాడకూడదనమాట. సో, చూడండి ఇవన్నీ బుద్ధుడికి సంబంధించినవే. అక్కడ అన్నీ గోల్డెన్ అసలు బుద్ధుడైతే గోల్డెన్ తోటే మొత్తం గోల్డ్ ఉయ్యాల, నెక్స్ట్ వచ్చేసి అక్కడ మనము బుద్ధుడు కూర్చొని తీర్పులవి చెప్తూ ఉంటారు కదా! సో, అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ బుద్ధుడి దగ్గర మనము ఒక తబలాలాగా ఉంటాయన్నమాట. అంటే బుద్ధుడు వాటి మీద నడుచుకుంటూ వెళ్ళేవాడంట. అక్కడొచ్చేసి బుద్ధుడు ఎక్కడ నడిచాడో అక్కడొచ్చేసి కమలాలనేవి వచ్చాయి అని చెప్పి అక్కడ చెప్పారనమాట. అంతేకాదండి బుద్ధుడు 9 రోజులు దీక్ష చేసినప్పుడు వర్షం పడుతుంది కదా! వర్షానికి కూడా తడుస్తూ అలాగే ఉండిపోయాడు. అలాగే ఉండిపోతే అప్పుడు అది కూడా ఉందనమాట విగ్రహము. సో, అక్కడ అలా ఉండిపోయినప్పుడు ఏమైందంటే, ఒక నాగుపాము వచ్చి బుద్ధుడొచ్చేసి తడవకుండా ఇలా పట్టేసుకున్నాడండి. అంటే బుద్ధుడు తడవకుండా ఆ పడగొచ్చేసి బుద్ధుడికైతే పెట్టింది. సో, అది గూడా వచ్చేసి చాలా అద్భుతంగా ఉందండి. సో, వీళ్ళంతా అక్కడ ఉంటారు కదా! వాళ్ళు అంటే బుద్ధుడితో పాటు ఉన్న వాళ్ళ పేర్లన్నీ వచ్చేసి అక్కడ చెక్కి ఉన్నాయండి.
సూపర్‌గా ఉందయితే. బుద్ధుడు 9 రోజులు దీక్ష చేసినప్పుడు కన్ను ఆర్పలేదంటండి. అలాగే చూస్తూ అక్కడ ఉండిపోయాడంట. వర్షం పడుతున్నా, ఏం పడుతున్నా అస్సలు అలికిడనేది లేకుండా అలాగే చూస్తూ ఉండిపోయాడంట. అది కూడా అలాగే ఉంది. అక్కడ ఉన్నవాళ్ళు గురువులొచ్చేసి పిల్లలకి విద్య అనేది నేర్పిస్తున్నారు. సో, ఇక్కడ గురుముఖంగా గురువులుంటారు కదా! బుద్ధుని దగ్గర చేసినటువంటి వాళ్ళు, అవన్నీ కూడా వచ్చేసి ఇలా విగ్రహాల రూపంలో పెట్టారనమాట. అందరి పేర్లు కూడా అందులో ఉన్నాయి. అసలు ఎంత బావుందండి. అసలు అద్భుతం అంటే ఇదే అద్భుతం అనుకోవాలి. లోపలికైతే ఫుల్ సెక్యూరిటీతో పంపిస్తారు. మనల్నయితే చెక్ చేసి. చూడండి ఆ కట్టడాలు ఎప్పటివో ఇది కూడా వచ్చేసి బుద్ధుడు పెద్ద బుద్ధుడనమాట. లోపలైతే అంత స్వరంగం లాగా ఉంది లోపల. చూడండి. ఈ అద్భుతం చూడండి ఎలా ఉందో చూడండి. అసలు ఎంత బావున్నాయంటే మొత్తం గూడా వచ్చేసి ఇది ఇంకొక టెంపుల్ అండి బుద్ధుడిదే. అక్కడ మొత్తం 8 టెంపుల్స్ అనేవున్నాయి. సో, చూసేదానికి చాలా బావుంది గదా! మొత్తం గ్రీనరీ ఉందండి. అసలు గోల్డ్‌తో బుద్ధుడు ఉంది కదా! ఆ టెంపుల్‌ని చూసినప్పుడు కప్పులో వాటర్ పోసి, ఆ వాటర్‌లో ఫ్లవర్ ఉంటుందనమాట. సో, అసల ఎంత బావుందంటే అంత బావుందండి అది. ఇది చైనీస్ వాళ్ళు కట్టింది. సో, అక్కడ మొత్తం వాటర్‌తో చిన్న చిన్న కప్పులతో వాటర్‌తో పెట్టి, వాటర్‌లో వచ్చేసి ఫ్లవర్ అనేదుంది. అసలు ఎంత బావుందంటే అసలంత బావుంది. చూడండి. అసలు బుద్ధుడు ఎలా ఉన్నాడో చూడండి. అసలు కళ్ళు చెదిరిపోతుంది కదా! ఆ చెక్కడాలు కానీ, ఆ అద్భుతాలు కానీ, అసలు చూస్తే అస్సలు చెప్పలేము. చూడండి ఎంత బావుందో ఆ లైటింగ్‌లో సూపరుందనమాట. ఇది కూడా ఇంకొక టెంపుల్ అనమాట. అక్కడ ఆటో వాళ్ళే మనల్ని తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన వాళ్ళే. కట్టడం అయితే మాత్రం అద్భుతంగా ఉందండి. అద్భుతంగా కట్టారు. అసలు ఇలాంటి కట్టడం అయితే నేను ఇప్పటి వరకు అసలు చూడలేదనమాట. అసలు గ్రీనరీ ఉంటుందండి. అసలు ఎంత బావుందంటే అంత బావుంటుంది. కింద అంత చెత్త గూడా ఉండదండి మొత్తం. సో, ఇక్కడికి రకరకాల వాళ్ళు విజిటర్స్ వస్తారనమాట. ఎంత బావుందంటే అంత బావుంది. చూడండి ఇది ఇంకొక టెంపుల్ అనమాట. బుద్ధుడిని రకరకాలుగా చెక్కున్నారు. అసలు ఆ కట్టడం గానీ, ఆ డిజైన్ చేయడం గానీ, అసలు చాలా చాలా బావుంది. ఇక్కడ బయట కూడా వచ్చేసి బుద్ధుడికి సంబంధించిన ఐటెమ్స్ అన్నీ కూడా అమ్ముతూ ఉంటారండి. అసలు చూడండి ఆ పెయింటింగ్ అనేది ఎలా వేశారో, అసలు ఆ పెయింటింగ్‌కి ఏసినందుకు ఇయ్యొచ్చండి. అంత అద్భుతంగా ఉంది. అసలు చెప్పలేమనమాట అక్కడ లోపలికి వెళ్లి చూసినప్పుడు. అంత అద్భుతంగా ఉంది. సో సో, తిరిగి తిరిగి అలసిపోయానమాట. సో, ఇక్కడికొచ్చేసి ఇంకా బయట సోడాసు ఇవి ఉన్నాయన్నమాట. అవి తాగేసి వెళ్ళిపోయాము. సో, మీకెలా అనిపించిందండి టెంపుల్? అసలు ఎంత బావుందో కదా! బుద్ధుడు గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే అక్కడే అనమాట. ఎంత బావుందంటే బుద్ధుడు పంచాయతీ పెట్టింది, ఎక్కడ కూర్చునేది, మొత్తం బుద్ధుడు ఏం చేశాడు, ఎలా ఉన్నాడు, మొత్తం ఉన్నాయన్నమాట. సూపర్‌గా ఉంది టెంపుల్ అయితే. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? చూస్తూ ఉంటే చాలా బావుంది కదా! మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్. బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.